నాకు ఇల్లు లేదన్న పోని, నాకు కారు లేదన్న పోని, నాకు డబ్బులు లేవన్న పోని, మరి నీకేముంది? యూ హ్యావ్ ద ప్రామిస్. నీకు వాగ్దానం ఉంది. అవన్నీ పక్కన పెట్టేసి యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద ప్రామిస్. వాగ్దానం తీసుకో, దానిని భుజించు, దాని మీద నీ మనస్సును ఉంచు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచు. ప్రతి భారము తిలువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి భారం అంతా తీసి పక్కన పడేయాలి. టెంప్టేషన్స్ అన్ని పక్కన పడేయాలి. ఇంక చెప్పండి, ఏమీ లేకుండా మరి ఏం అవ్వాలి బ్రదర్? బీ ఏ సెయింట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో పరిశుద్ధుడిగా జీవించు. దానికి మించిన భాగ్యం ఇంకొకటి లేదు. ఐఎమ్ పూర్ బట్ ఐఎమ్ నాట్ ఎ సిన్నర్. ఐ డోంట్ హ్యావ్ దిస్ బట్ ఐఎమ్ నాట్ ఎ సిన్నర్. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ దిస్: డోంట్ జస్ట్ బ్యాంగ్ యువర్ హెడ్ ఫర్ ద థింగ్స్ దట్ డు నాట్ యాడ్ వాల్యూ టు యువర్ లైఫ్. మీ జీవితానికి విలువను తీసుకురాని వాటి గురించి మీ తలలు బాదుకోవద్దు. ఉద్యోగం మీకు విలువిస్తే ఉద్యోగం పోతే మీ విలువ పోద్ది. డబ్బులు మీకు విలువిస్తే డబ్బులు పోతే మీ విలువ పోద్ది. ఆస్తి అంతస్తులు మీకు విలువిస్తే అవి పోతే మీ విలువ పోద్ది. కానీ మీరు వాటిని కంటే అవి పోయినా, మీరు విలువైన వాళ్ళని ఎరిగితే విలువైనవి ఎన్ని పోయినా, కమాన్, మీరు పట్టుకున్న వాటికి మీరు విలువనిస్తూ ఉంటారు. See, when you know that is not giving you value, but you are adding value, that you are giving birth to something that is bigger than anything. ఉద్యోగం వస్తే నేను దీవించబడటం కాదు, నేను చేయటం వల్ల ఆ ఉద్యోగం దీవించబడింది. ఉద్యోగం వస్తే బ్లెస్సింగ్ ఏంటి? నేను బ్లెస్డ్ కాబట్టి నేను చేస్తున్న ఉద్యోగం బ్లెస్డ్ అవుతుంది. See, you have to think in God's perspective.